నేను ఎలాగైనా వీలైనంత త్వరగా ఆశ్రమం చేరుకోవాలి. నాకు దారి చూపించి ఆ వ్యక్తిని కలవాలి. స్వామీజీ చెప్పిన ఆశ్రమం ఇదే అయి ఉంటుంది. త్వరగా తనని కలవాలి. ఇక్కడ చాలా వరకు ధ్యానంలో కూర్చున్నారు. స్వామీజీ చెప్పిన వ్యక్తి ఎక్కడుందో ఏమో గుర్తొచ్చింది. స్వామీజీ ఇచ్చిన మనీ ఉంది కదా, ఏంటి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ మనీ వెలగడం లేదు అంటే తను ఇక్కడ లేదా? నాకు అసలే సమయం లేదు. నాకు ఈ మనీ వల్ల ఏం లాభం లేదు. ఏంటి మనీ తన దగ్గర చాలా ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? మీకు లోపలికి వెళ్ళడానికి అనుమతి లేదు. నేను పెద్ద సమస్యతో వచ్చాను, నన్ను వదలండి, మిమ్మల్ని వేడుకుంటున్నాను. తనని వదలండి, పెద్ద సమస్యతో వచ్చాడుగా. సహాయం చేయడం మన ధర్మం. నీ సమస్య ఏంటి? నేను యక్షిణీపురం నుంచి వచ్చానండి. ఇప్పుడు నాకు సహాయం చేయగలిగింది మీరు ఒక్కరే అని నన్ను స్వామీజీ మీ దగ్గరికి పంపించారు. దయచేసి నాకు సహాయం చేయండి. నీకు తెలియకుండా నేను చాలా పెద్ద తప్పు చేశావు. యక్షిణిని బంధించడానికి చాలా పెద్ద యుద్ధం చేసి ఇద్దరు ప్రాణాలని త్యాగం చేశారు. రేపు పౌర్ణమి, దాని శక్తులు తనకి వచ్చే రోజు. అలా తన శక్తులు తనకి వస్తే ఇక వినాశనమే. యక్షిణీపురం పూర్తిగా యక్షిణి వశనం అవుతుంది. ఇప్పుడు ఆ ఊరిని రక్షించే బాధ్యత నాది కూడా. స్వయంగా నేనే వస్తాను పద. ఆ ఆయుధం దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. మనకి సమయం లేదు కాబట్టి మనం వెళ్ళి ఆ ముసలావిడని కలుద్దాం. మీకు ఆ ముసలావిడ ఎక్కడుందో తెలుసా? లేదు, నేను తపస్సు చేసి తను ఎక్కడుందో తెలుసుకుంటా. ఎక్కడ ఉందో తెలిసిందా? తను మీ ఊరి చివర చిన్న ఇంట్లో ఉంది. పద వెళ్దాం. మా ఊరు చివర ఉందా? ఎవరై ఉంటారు? ఆగు, ఇదే ఇల్లు. తనని నేను పిలుస్తాను. అమ్మా, ఎవరైనా ఉన్నారా? మీ ఊరు చాలా పెద్ద సమస్యలో ఉంది. మీ సహాయం ఇప్పుడు మాకు చాలా అవసరం. లోపలికి రండి. ఈ ముసలావిడ, ఈమెను మేము ఇంతకుముందే చూసాం. నేను మీతో చెప్పాను కదా, మీరు బర్త్డే అయిపోయాక తిరిగి వస్తుంటే మాలో ఒకరు చనిపోతారని చెప్పింది అని. ఆమె ఈ ముసలావిడే. బాగానే గుర్తుపట్టా మూర్ఖుడా. నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. ఎంతమంది ప్రజల ప్రాణాలు తీసిన ఒక యక్షిణిని విడుదల చేశావు. అందుకే మేము మీ సహాయం కోసం వచ్చామమ్మా. నేను ఈ మూర్ఖుడికి ఎలాంటి సహాయం చేయను. తను చేసిన దానికి తను అనుభవించాల్సిందే. అరే, మీరన్నట్టుగా నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను. కానీ నా వల్ల ఏ తప్పు చేయని మీర ప్రమాదంలో ఉంది. దయచేసి తన కోసమైనా మాకు సహాయం చేయండి. నువ్వు చేసిన తప్పుకు అమ్మాయిని బాధ పెట్టడం సమం కాదు. సరే చెప్పండి, మీకేం సహాయం కావాలో. రేపు పౌర్ణమి. ఆ యక్షినికి తన శక్తులు తనకి తిరిగి వస్తాయి. అలా జరగకూడదంటే మీరు దాచి ఉంచిన యక్షిణిని బంధించిన ఆయుధం కావాలి. ఏం మాట్లాడుతున్నారు? ఆయుధం దగ్గరికి వెళ్ళడం చాలా కష్టం. గుహకు వెళ్ళే దారిలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళాలంటే ఆ ప్రమాదాలను దాటాలి. ఒక అమ్మాయి ప్రాణం కోసం పోరాటం అంటున్నారు కాబట్టి నేను నీకు గుహకు వెళ్ళే దారి మాత్రం చెప్పగలను. చెప్పండి అమ్మా, మేము ఏ ప్రమాదాలున్నా దాటి ఎలాగైనా మేము ఆయుధం సాధిస్తాం. మీరిద్దరూ జాగ్రత్తగా వినండి. ఇక్కడి నుంచి 7 మైళ్ళ దూరంలో ఒక అడవి వస్తుంది. ఆ అడవి మధ్యలో ఒక కొలను ఉంటుంది. ఆ కొలనులో ఒక దగ్గర తామర పువ్వులు ఉంటాయి. అలా వాటి దగ్గరికి వెళ్ళండి. కొంత సమయం తర్వాత ఆ పువ్వులు వాలిపోతూ ఒక దిక్కును సూచిస్తాయి. ఆ దిక్కుకు మీరు వెళ్ళండి. అక్కడ ఒక శివాలయం కనిపిస్తుంది. అక్కడ ఉన్న గంటని 3 సార్లు మోగించండి. ఆ ధ్వనికి ఆ గుడి వెనుకాల ఉన్న ఒక బండ కదిలి గుహ ద్వారం మీకు కనిపిస్తుంది. ఆ గుహలోనే అసలైన ప్రమాదాలు ఉండేవి. ఆ గుహ లోపలికి వెళ్ళినాక 3 ద్వారాలు ఉంటాయి. ఒక్కొక్క ద్వారానికి ఒక్కొక్క ప్రమాదం ఉంటుంది. ఆ ద్వారం చొప్పున ఒక్కో ద్వారానికి ఒక్కో ప్రశ్న ఉంటుంది. ఆ సమాధానం చెప్పలేకపోతే పదునైన కత్తులు గాల్లో వచ్చి మీ తలలను నరుకుతాయి. జాగ్రత్తగా ఉండండి. మీ ఇద్దరికి విజయం చేకూరాలని ఆ శివయ్యను ప్రార్థిస్తాను. ఇక వెళ్ళండి. సమయం చాలా తక్కువ ఉంది. మనం త్వరగా అడవి దగ్గరికి వెళ్ళాలి.